హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఇంటర్నల్ లింక్స్ అనమాట. ఈ ఇంటర్నల్ లింక్స్ అనేది వెబ్ పేజ్ ఉంది. ఇది వెబ్ పేజ్ చాలా లాంగ్ పెద్ద పేజ్ అనుకుందాం. ఇక్కడ నుంచి స్క్రోలింగ్ చేసుకుంటూ లాస్ట్ దాకా వెళ్ళాలనుకుందాం. మనం వెళ్ళినప్పుడు లాస్ట్ బాటంకి వెళ్ళిపోయినాక మళ్ళీ మనం ఫస్ట్ ఎక్కడున్నామో ఆ టాపిక్ పలానా టాపిక్ దగ్గరికి రావాలన్నప్పుడు ఆ క్లిక్ చేయగానే ఆ టాపిక్ దగ్గర ఇమీడియట్గా వెళ్ళిపోయింది అనమాట. అది ఎట్లా ఒకసారి పరిశీలిద్దాం. చెప్తే అర్థం కాదు, ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది. ఒకసారి చూద్దాం. ఈ పేజ్ స్క్రోలింగ్ తక్కువగా ఉంది కాబట్టి స్క్రోలింగ్ కొంచెం పేజ్ సైజ్ అదే మ్యాటర్ని పెంచుతున్నాను. పారాగ్రాఫ్లో ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చుకెళ్తున్నాను. అంటే పారాగ్రాఫ్లో కొన్ని క్రియేట్ చేస్తున్నాను స్క్రోలింగ్ కోసం. ఇచ్చుకోండి, స్క్రోలింగ్ వచ్చింది చూసారుగా. ఇలా స్క్రోలింగ్ వచ్చింది. ఇట్లా మన మ్యాటర్ చాలా మ్యాటర్ ఉంటుంది. మన HTML పేజీలో చాలా మ్యాటర్ ఉంటుంది. చాలా ఇంకొంచెం పెంచుదాము, క్లియర్గా అర్థమైంది. సేవ్ చేస్తున్నాను. అంటే మనకి పారాగ్రాఫ్లు చాలా ఉంటాయి కాబట్టి అన్ని దాని బదులు ఇది పెడుతున్నాను. ప్రస్తుతానికి పారాగ్రాఫ్లు ఏం లేవు కాబట్టి. చూడండి, ఇది ఫస్ట్లో యాడ్ ఉంది, ఎడుగు ఉందన్నమాట. మనం బాటమ్ మాట టాప్లో మాట పెడదాం. టాప్ అనే మాట పెట్టాను చూడండి. ఇక్కడ బాటమ్ అనే మాట పెట్టాను. ఈ బాటమ్ని క్లిక్ చేయగానే ఈ టాప్ దగ్గరికి రావాలనుకుందాం, ఈ మాట దగ్గరికి రావాలనుకుందాం. దీన్ని అదే టాప్ దగ్గర క్లిక్ చేసినా బాటమ్ దగ్గర ఎట్లా ఏదైనా సరే ఒకటి చేద్దాం. ఇట్లా దీన్ని ఇంటర్నల్ లింక్స్ అంటారు అన్నమాట. ఇట్లా పెడదాన్ని దాన్ని ఎట్లాగో చూద్దాం ఒకసారి. ముందు ఫస్ట్ ట్యాగ్ రాస్తున్నాను. నేమ్ అనేది ఒక ఐడి అనమాట. అంటే టాప్ అనే టెక్స్ట్ దగ్గరికి ఒక ఐడి పెడుతున్నాం అనమాట. ఆ టాప్ అనే టెక్స్ట్కి ఒక ఐడి నేమ్ అని ఇద్దాం. నేమ్ దగ్గర ఏదైనా ఐడి ఇచ్చుకోవచ్చు, ఏం పర్లేదు. నేను టాప్ అని ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. నేను టాప్ ఇస్తున్నాను. టాప్ అని ఐడి ఇచ్చాను అనమాట. ఇక్కడ ఒక టాప్ అన్నమాట క్రియేట్ అయింది. ఒకసారి సేవ్ చేసి చూద్దాం, మీకు వివరం అర్థమైంది. టాప్ అన్నమాట ఏ మార్పు కనబడదు మీకు, చూసారుగా. దీనికి ఐడి మాత్రమే ఇచ్చాము. ఇక్కడ ఇది టాప్ అనే మాత్రం ఐడి మాత్రమే ఇచ్చాం. దీనికి లింక్ ఎట్లా కింద చూద్దాం, బాటమ్ దగ్గర చూద్దాం. ట్యాగుల మధ్య ఉంచాము. మనం బాటమ్ అనే టెక్స్ట్కి లింక్ ఇవ్వాలి కాబట్టి దాని మధ్య యాంకర్ ట్యాగ్ మధ్య ఉంచాము. ఇప్పుడు లింక్ ఇద్దాం. దేనికి ఇవ్వాలి లింకు? నేమ్ అనే ఐడికి ఇవ్వాలి. నేమ్ ఐడి ఏం పెట్టాం మనం? నేమ్ ఐడి టాప్ అని పెట్టాం అనమాట. దానికి ఇచ్చానమాట. దీనికి స్లాష్ అని ఇచ్చి టాప్ అని ఇస్తే సరిపోయింది. ఒకసారి సేవ్ చేద్దాం, చూడండి ఒకసారి ఏం జరిగిందో. బాటమ్ హైలైట్ అయింది చూడండి, లింక్ వచ్చినట్టు. టాప్ మామూలుగానే ఉంది. బాటమ్ దాకా పేజీ వెళ్ళాము. అనుకోకుండా పలానా టాప్ అనే మాట దగ్గరికి వెళ్ళాలి, లేదా టాప్ అనే పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఏం చేస్తాం? క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా టాప్ ఎక్కడికి వచ్చిందో ఆడ వరకు పేజీ హైలైట్ అయింది చూడండి. పైన లింక్లోనే ఉన్న మాట ఉన్నా కూడా, లింక్లోనే హెడ్డింగ్ ఉన్నా కూడా అక్కడికి రాకుండా మనకి ఏ మాట అయితే మనం కావాలనుకుంటున్నాం ఆ మాట దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట. మనకి పేజీ టాప్ అనే పేజీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఈ పేజీ దగ్గర నుంచి అనమాట. ఈ విధంగా మనం ఇంటర్నల్ లింక్స్ని ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే మన పారాగ్రాఫ్లు కానీ లేకపోతే పలానా వాడి దగ్గర మనకి గౌక్కున ఆ పేజీ నుంచి అడుగున ఉన్నాము, ఆ పేజీ దగ్గర నుంచి ఆ వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి. సెర్చ్ ఇంజిన్ అనమాట. ఇంచుమించు ఆ పేజీ సెర్చ్ ఇంజిన్లో గౌక్కుని వెళ్ళిపోవాలన్నమాట. ఆ టైప్లో పనిచేస్తుంటుంది అనమాట.
దీని ఇంటర్నల్ లింక్స్ అంటారు. ఇది కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది.